ఏం గాయస్ ఆయన కార్లో ఎవరైనా షాక్ అవుతున్నారా? ఏం షాక్ అవ్వకండి. ఆయన ఏం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు మొత్తం నేను మేము చెప్తాను. నేను మీ విష్ణు. హాయ్ అండి, నా గురించి మేము ఫస్ట్ చెప్తా. నేను నార్త్ ఇండియాలో పనిచేస్తున్నా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో. ఇంకా ఏం వర్క్ జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో, ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తున్నారో మొత్తం అన్నీ మీకు చెప్తాను ఈ వీడియోలో. తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. వీళ్ళు ముగ్గురే అండి, బెంగాల్ నుంచి వచ్చారన్నమాట. ఏ పనికైనా మేము చెయ్యం, కాదు, మా వల్ల అవ్వదు అని ఏమి అనరు. ఏ పనైనా చేస్తారన్నమాట. ఎంత రిస్క్ పని అయినా సేఫ్టీగా చేస్తారు. కంపెనీ కూడా సేఫ్టీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఆ రోజు అక్కడ పని ఏమైనా జరుగుతుందంటే సేఫ్టీ లేకపోతే వద్దే ఉంటుంది. ఇన్ కేస్ మేము ఏమైనా చేసాము అనుకో, తెలిసిన కంపెనీకి వెంటనే మాకు లెటర్ వస్తుంది, చేయనివ్వదు, అప్పటికప్పుడు ఆపేస్తుంది పని. మళ్ళీ మాకు ఫైన్ కూడా వేస్తారు అనుకో. సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు కిందే, మొత్తం చూస్తున్నారు. పైకి వచ్చారు, చూశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, మొత్తం కింద నుంచి చూస్తున్నారు అనమాట, అబ్జర్వ్ చేస్తున్నారు. మా క్వాలిటీ మేనేజర్ కూడా ఉన్నారు, ఆయన కూడా మా వెనకాల ఉన్నారన్నమాట. చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తున్నారని. కంపెనీ ఎప్పుడైనా అండి సేఫ్టీ చూసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత సేఫ్టీగా దిగాడో. ఆయనకి ఏమైనా జరిగింది అనుకోండి న్యూస్లో వస్తుంది, మళ్ళీ లోకల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని వాళ్ళకనే కాదు మాకైనా ఎప్పుడైనా సేఫ్టీ ఫస్ట్, దాని తర్వాత వర్క్ నెక్స్ట్ అంటారన్నమాట. ఇప్పుడు చేసేది మాట ఎన్డిటి టెస్ట్ మాట. దాని గురించి మీకు బ్రీఫ్గా చెప్పాలంటే ఒకసారి మిషన్ కూడా తీసుకుని దానికి కూడా వీడియో పెడతాను మీకు నేను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాలం ఉంది, ఇప్పుడు కాలంలో M30 కాంక్రీట్ వేస్తామన్నమాట. ఆ కాంక్రీట్కి ఆ టెస్ట్ చేసినప్పుడు M30 అబోవ్ రావాలన్నమాట, బిలో ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు కాంక్రీట్లో M30కి మాకు అక్కడ వచ్చింది 42 MPa వచ్చిందన్నమాట, ఎక్కువ వచ్చింది. బాగుంది, స్ట్రెంత్ బాగుంది. దాని తర్వాత కాలం అయిన తర్వాత బీమ్ చేస్తారనమాట. ఎలా చేస్తారో బీమ్లో ఒకసారి మీకు బీమ్లో చూపిస్తాను ఎగ్జాక్ట్గా మీకు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీ పెయింట్ వేసారు, దాని మీద పుట్టి కూడా ఉంటుంది కదా, ఎలా స్ట్రెంత్ వస్తుంది మరి అని అడగచ్చు కూడా మీరు. ఇప్పుడు దాని గురించే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రబ్బర్ ఉంటుంది. ఆ స్క్రబ్బర్తో పెయింట్ మొత్తం అంతా తీసేయాలి. ఇప్పుడు చూడండి, అక్కడ బాక్స్ వేసారు, బాక్స్లో 10 బాక్స్ డివైడ్ చేశారు కదా, ఆ పుట్టి తీస్తారు అక్కడ, స్క్రబ్బర్తో తీసి ఆ తీసిన పర్టికులర్ ఏరియాలోనే రీబౌండ్ హ్యాబర్ చేస్తున్నారన్నమాట. దానివల్ల స్ట్రెంత్ అప్పుడు మనకు తెలుస్తుంది ఎలా ఉంటుందో. మీరు M30 కాంక్రీట్ వేసారనుకోండి, మినిమం క్యూరింగ్ 7 days వేయాలన్నమాట. మీరు M35 M40 వేసి నేను హై గ్రేడ్ కాంక్రీట్ వేసాను అని క్యూరింగ్ చేయకుండా ఉంటే కనుక వేస్ట్. అవి ఎంత కాంక్రీట్ వేసినా మీరు వేస్ట్. అది మినిమం 7 days వేయాలన్నమాట. దాని తర్వాత స్ట్రెంత్ వస్తుంది మీకు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. చాలా ఉన్నాయి కుప్పలు కుప్పలు.